పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఏపూరి శివానందం, వైస్ చైర్మన్ రాజశేఖర్, డైరెక్టర్ల ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. అనంతరం, నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ నూతనంగా ప్రభుత్వం తరఫున నామినేట్ చేయబడ్డ అధ్యక్షుడు చైర్మన్ శివానందం, ఉపాధ్యక్షుడు రాజశేఖరు మరియు డైరెక్టర్స్ వారికి హృదయపూర్వక అభినందనలు. పటాన్చెరు ప్రాంతంలో గెలిచిన సర్పంచ్లే కానీ కౌన్సిలర్లే కానీ మీ అందరికీ కూడా అభినందనలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా ప్రభుత్వానికి మా నాయకత్వానికి ఉదారత్వం ఉన్నది. ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, పేదవారికి ప్రమాణంతో కూడిన విద్యను అందియాలి, పేదవారి యొక్క ఆరోగ్య రక్షణ భద్రత మా ప్రభుత్వానికి. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులున్నా సహనము, ఓపిక అవసరము. ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులు,
ఆనాడు కష్టకాలంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నప్పుడు ముందుండి నిలబడ్డది మీరే. పటాన్చెరువులో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని గుర్తించాలి, కాపాడుకోవాలి, అందలం ఎక్కించాలి. ఈ ప్రాంతం కార్యకర్తలకు ఎంత చేసినా తక్కువనే. ఆలస్యమైన న్యాయం మాత్రం జరుగుతున్నది. ఇంకా ఎంతో ఈ కార్యకర్తలకు చేయాలి. నామినేటెడ్ పదవులే కానీ, అభివృద్ధి కార్యక్రమాలే కానీ, రోడ్ల నిర్మాణాలే కానీ, ఎక్కడ ప్రాంతాన్ని కానీ, పార్టీనే కానీ, కార్యకర్తలే కానీ నిర్లక్ష్యం చేయము, గౌరవిస్తాము, గుర్తిస్తాము. సముచితమైన స్థానాన్ని కూడా కల్పిస్తామనే విషయాన్ని ఈనాడు పటాన్చెరు ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తెలియజేస్తున్నాం. మీకు ఏ పని ఉన్నా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వము, మీ ప్రభుత్వము రైతు సంక్షేమాన్ని, విద్యని, వైద్యాన్ని, మహిళా సాధికారతను గౌరవించేది, ఆదరించేది. ఈ రంగాలలో ఆ వర్గాలు అభివృద్ధి చెందితే సమున్నంగా తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందలే సంపూర్ణంగా విశ్వసించే నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి. వారి నాయకత్వంలో అన్ని రంగాలలో పటాన్చెరుకు గొప్ప చరిత్ర ఉంది. మొట్టమొదటి పారిశ్రామిక ప్రాంతం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతం అంటే పటాన్చెరు ప్రాంతం. ఈ పటాన్చెరు ప్రాంతానికి ఆనాడు ఇందిరమ్మ గుర్తించింది. ఈ ప్రాంతానికి ఆనాడు బిహెచ్ఎల్, బీడీఎల్ పరిశ్రమలు, ఆ తర్వాత పటాన్చెరు సంగారెడ్డి ప్రాంతానికి ఆనాడు మన ప్రియతమ నాయకుడు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐఐటి. ఇలా సంగారెడ్డి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించింది ఎవరు అంటే ఇందిరమ్మ. ఆ ప్రత్యేక అభిమానము మనందరికీ ఉన్నది. కనుక ఈరోజు సంపూర్ణంగా కాంగ్రెస్ కార్యకర్తలు బలోపేతం చేయాలి, అది మా బాధ్యత. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఎంబడి ఉన్నాడు. ఈ ప్రభుత్వ ఆశీస్సులు మీ పైన ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతానికి, ఇక్కడ ప్రాంతం అభివృద్ధికి కార్యకర్తలను గౌరవిస్తూ